హలో మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు చందూస్ కాంపిటేటివ్ వరల్డ్. ఈ రోజు నుంచి మనం మన యొక్క క్లాసెస్ అనేవి ప్రారంభించుకుంటున్నాం. ముఖ్యంగా నేను ఏదైతే నా యొక్క ప్రిపరేషన్లో షార్ట్ నోట్సెస్ రాసుకున్నానో అని మీ అందరి కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి. సో యాజ్ యూజ్గా ఇదే షార్ట్ నోట్స్ మీరు ఫాలో అయినా నో ప్రాబ్లం. ఇది ఎక్కువగా మీకు రివిజన్ పర్పస్లో మరియు ఎగ్జామ్ ముందు మీరు ఏమన్నా మిస్ అయినా కూడా ఏ టాపిక్స్ నుంచి ఏమేమి ఇంపార్టెంటో అనే ఏరియాస్ని ఇది మెయిన్గా ఫోకస్ చేస్తుంది అనమాట. సో ఇందులో భాగంగా ఈరోజు మనం సింధు నాగరికత అనే ఒక టాపిక్ని తీసుకున్నాం అనమాట. సో ముఖ్యంగా సింధు నాగరికత నుంచి గత ప్రశ్నల సరళిని పరిశీలించినట్లయితే ఇక్కడ ప్రశ్నలు అనేవి ముఖ్యంగా ఒక 4 రకాలుగా ఇక్కడ ప్రశ్నలు అనేది అడగడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, సింధు నాగరికత సమకాలీన నాగరికతలు. ఈ సమకాలీన నాగరికతల మీద ప్రశ్న పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రెండో ప్రశ్న మనకి సింధు నాగరికత నుంచి వాయువ్య భారతదేశంలో సింధు నాగరికత వెలిసింది కదా. సో దీని యొక్క బౌండరీస్ ఏవైతే ఉన్నాయో ఈ బౌండరీస్ మీద బేస్ చేసుకొని మనకి సింధు నాగరికత నుంచి ప్రశ్న పడే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి సింధు నాగరికత నుంచి ముఖ్యంగా మూడో ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుందంటే సింధు నాగరికత కాలంలో మనకి కొన్ని ముద్రికలు లభిస్తాయి. సో సింధు నాగరికత కాలంలో లభించినటువంటి ముద్రికలు మరియు ఆ కాలంలో ఉన్నటువంటి జంతువులు, వీటిని బేస్ చేసుకొని మనకి ఆనాటి కాలంలో ఉన్నటువంటి జంతువు ఏది, లేని జంతువు ఏది, ఈ బేస్లో మనకి ఈ యొక్క సింధు నాగరికత మీద ప్రశ్న పడే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ మెయిన్గా సింధు నాగరికతలో ఇంకొక ప్రశ్న వచ్చే అవకాశం ఉందంటే ఆనాటి కాలంలో బయలుపడినటువంటి నగరాలు. ఈ నగరాలు ఉంటాయి కదా, హరప్ప కానీ, మొహంజదారో, ధోలావీరా, ఇలాంటి నగరాలు, ఆ నగరాల్లో లభించినటువంటి వస్తువులు అవి ఏ నది ఒడ్డున ఉన్నాయి. సో ఇట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అడగవచ్చు, లేకపోతే స్టేట్మెంట్ బేస్డ్ అయినా అడగవచ్చు. సో అన్నిటికి మనం ప్రిపేర్ అయి ఉండాలి. మ్యాక్సిమం మన దాంట్లో అన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ని కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సమకాలీన నాగరికత గురించి చూసినట్టయితే సింధు నాగరికత విరజిల్లిన కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా కూడా మరొక 3 నాగరికతలు విరజిల్లిని అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా అందులో భాగంగా మొదటిది మెసపటోమియా నాగరికత. మెసపటోమియా నాగరికత అనేది ప్రస్తుతం ఉన్నటువంటి ఇరాక్ ప్రాంతంలో వెలసిల్లిన నాగరికతగా మనం తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క మెసపటోమియా నాగరికత అనేది యూఫ్రటీస్ మరియు టైగ్రీస్ అనే ఒక 2 నదుల మధ్యలో విస్తరించబడి ఉన్నటువంటి నాగరికతగా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే సింధు ప్రజలు, భారతదేశంలో ఉన్నటువంటి సింధు ప్రజలు ఈ మెసపటోమియా నాగరికత ప్రజలతో వ్యాపార వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్నారని మనకు ఒక శాసనం తెలియజేస్తుంది. ఈ శాసనం మనకి ఇరాక్లో లభిస్తుంది. ఈ శాసనం పేరు క్యూనిఫామ్ శాసనం అంటారు. ఇది ఒకటి రాసుకోండి, క్యూనిఫామ్ శాసనము అనడం జరుగుతుంది. సింధు నాగరికత ప్రజలు మెసపటోమియా నాగరికత ప్రజలతో తత్సంబంధాలు, వ్యాపార వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్నారని మనకి తెలియజేస్తున్నటువంటి శాసనము క్యూనిఫామ్ శాసనం. నెక్స్ట్ మనకి ఇంకొక నాగరికత ఈజిప్ట్ నాగరికత. సో ఈజిప్ట్ నాగరికత అనేది ముఖ్యంగా నైలు నది వరప్రసాదంగా భావించబడుతున్నటువంటి నాగరికత అన్నమాట. సో ఈజిప్ట్ నాగరికత నైలు నది ఒడ్డున ఉన్నటువంటి నాగరికత, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈజిప్ట్ పోతుంది. సో మూడో నాగరికత చైనా నాగరికత. ఈ చైనా నాగరికతని మనం హోయాంగ్ ఓ నాగరికత అని కూడా అంటారు. మూడో నాగరికత చైనా నాగరికత. ఈ చైనా నాగరికత హోయాంగ్ ఓ నది ఒడ్డున విరజిల్లినటువంటి నాగరికత. దీన్నే హోయాంగ్ ఓ నదిని ఎల్లో రివర్గా పేర్కొనడం జరుగుతుంది. ఎల్లో రివర్, చైనాలో హోయాంగ్ ఓ నదిని ఎల్లో రివర్గా పేర్కొంటారు. సో ఈ నదిని మనం చైనా దుఃఖదాయిని అని కూడా అంటారు. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే భారతదేశంలో కొన్ని దుఃఖదాయనలు ఉంటాయి. సో ఆ దుఃఖదాయనల గురించి కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. బీహార్ దుఃఖదాయని అనే ఒక నదిని మనం పేర్కొంటాం. సో బెంగాల్ దుఃఖదాయని అని మనం ఒక నదిని పేర్కొంటాం. సో ఈ బీహార్ దుఃఖదాయని అని ఏ నదిని పేర్కొంటాము, బెంగాల్ దుఃఖదాయని అని ఏ నదిని పేర్కొంటాం అనేది మీరు కామెంట్ చేయండి. సో ముఖ్యంగా ఇట్లా మనం సబ్జెక్ట్ని ఇంటర్లింక్ చేసుకుంటే అది ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి అనమాట. నెక్స్ట్ ఇంకొక ప్రశ్న మనకి రెండో ప్రశ్న సింధు నాగరికతకు సంబంధించి దాని యొక్క విస్తీర్ణము, అంటే దాని యొక్క ఏదైతే బౌండరీస్ ఉంటాయో ఈ బౌండరీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్లా భారతదేశం ఉన్నప్పుడు సో ఈ వాయువ్య భారతదేశంలో మనకి సింధు నాగరికత వెలిసిలింది కాబట్టి ఉత్తరాన దక్షిణాన ఈ బౌండరీస్ ఏమేమి ఉన్నాయి అనేది మనకి ఇంపార్టెంట్గా భావించడం జరుగుతుంది అనమాట. ఓకే, రైట్. సింధు నాగరికత అనేది మనకి, సో ఇదంతా భారతదేశం అనుకుంటే, సో ఈ ప్రాంతంలో మనకి సింధు నాగరికత అనేది విరజిల్లింది. సో ఇందులో మనకి ముఖ్యంగా సింధు నాగరికత ఉత్తరంలో అంటే ఉత్తరాన ఉన్నటువంటి ప్రాంతం, అంటే ఉత్తర బౌండరీ సింధు నాగరికతకి మాండా అంటారు. ఈ మాండా అనేది ఇది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంటుంది. ఇది చీనాబ్ నది ఒడ్డున ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఈ 3 ఇంపార్టెంట్. మాండా సింధు నాగరికత యొక్క ఉత్తర సరిహద్దు అంటారు. ఉత్తర సరిహద్దు మాండా. ఈ మాండా అనేది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంటుంది. ప్రస్తుత జమ్మూ కాశ్మీర్ ఉన్న ప్రాంతంలో ఉంటుంది. ఇది చీనాబ్ నది ఒడ్డున ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి తూర్పు సరిహద్దు అంటే ఇటు సైడ్ తూర్పు సరిహద్దు మనకి అలంగీర్పూర్, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. అంటే ఈ ఏరియాలో ఉంటుంది అలంగీర్పూర్. భారతదేశ పడవ అనుకుంటే ఈ ఏరియాలో అలంగీర్పూర్ ఉంటుంది. ఈ అలంగీర్పూర్ అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ఇది యమునా ఉపనది యొక్క హింతాన్ నది ఒడ్డున ఉంటుంది. ఈ ఉపనదులు కూడా ఇక్కడ మనకు కవర్ అవుతున్నాయి చూడండి. సో యమునా నది ఉపనది అయినటువంటి హింతాన్ నది ఒడ్డున ఉంటుంది. మనకు ఒక్కోసారి ఏం చేస్తారంటే ఈ మాండా ఇచ్చి లెఫ్ట్ సైడ్లో
మండా ఇచ్చి రైట్ సైడ్ లో హింతాని చీనాబు హింతాని ఇట్లా నదుల పేర్లు ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడవచ్చు. సో క్వశ్చన్ అనేది ఎలా అయినా పడవచ్చు. కాబట్టి కొంచెం డీటెయిల్ గా దీన్ని అర్థం చేసుకుంటూ మీరు ఒక దగ్గరే రాసుకునే ప్రయత్నం చేయండి షార్ట్ నోట్స్ ని. సో మనకి ఉత్తర సరిహద్దు మాండా చీనాబ్ నది ఒడ్డున ఉంటుంది, ఇది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంటుంది. నెక్స్ట్ తూర్పు సరిహద్దు అలంగీర్పూర్, ఇది ఉత్తరప్రదేశ్ లో ఉంటుంది, యమునా నది యొక్క ఉపనది అయినటువంటి హింతాన్ నది ఒడ్డున ఇది ఉంటుంది. నెక్స్ట్ దక్షిణ సరిహద్దు దైమాబాద్, ఇది మహారాష్ట్రలో ఉంటుంది. ప్రవరా నది ఒడ్డున ఇది విరజిల్లి ఉంటుంది. ప్రవరా అనేది ఒక నది ఉంటుంది. ప్రవరా నది ఒడ్డున ఈ దైమాబాద్ అనేది దక్షిణ సరిహద్దుగా ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి సత్కే జందారో అనేది ఇది పశ్చిమ సరిహద్దుగా సింధు నాగరికతకు ఉంటుంది. సో ఈ పశ్చిమ సరిహద్దులో ఉన్నటువంటి సత్కే జందారో అనేది దస్త్ అనే ఒక నదిని ఉంటుంది. ఇది బెలూచిస్తాన్ ప్రాంతంలో ఉండటం జరుగుతుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి రెండో టాపిక్. నెక్స్ట్ మనకి ఈ సింధు నాగరికత కాలంలో ఉన్నటువంటి కొన్ని జాతులు ఉంటారు. మనకి విషయాలు అనేవి కొంచెం డెప్త్గా పడ్డప్పుడు వీటి మీద పడటం జరుగుతుంది. మెయిన్గా మీరు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ మెడిటేరియన్ జాతిని గుర్తుపెట్టుకోండి. ఈ మెడిటేరియన్ జాతి సింధు నాగరికత నిర్మాతలుగా చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఈ జాతులు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ మీరు గుర్తుపెట్టుకుంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏది మెడిటేరియన్ జాతి. నెక్స్ట్ సింధు నాగరికత నిర్మాతలుగా మనం మెడిటేరియన్ జాతిని భావించడం జరుగుతుంది అనమాట. సో మెయిన్గా ఈ సింధు నాగరికత నిర్మాతలుగా ఉన్నటువంటి మెడిటేరియన్ జాతి ప్రజలు వీరు ద్రావిడ భాష మాట్లాడటం జరుగుతుంది. అందుకే వీరిని ద్రావిడులు అంటారు. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే సింధు నాగరిక కాలంలో మనకి ముద్రలు అనేవి లభిస్తాయి అనమాట. ఈ ముద్రల మీద కొన్ని జంతువుల బొమ్మలు ఉంటాయి. సో మనకి ఫ్రీక్వెంట్ గా ఎగ్జామ్స్ లో అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే సింధు నాగరికత కాలంలో ముద్రలపై లభించని జంతువు ఏంది? ఒక 4 జంతువులు ఇస్తారు, ఇందులో లేదు అని అడుగుతారు. సో మీరు లభించిన జంతువులు గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా లేని దాన్ని మనం రిమూవ్ చేయొచ్చు అనమాట. మీకు గుర్తుపెట్టుకోండి, గేదె, పులి, ఖడ్గమృగము, మేక, ఏనుగు, ఒంటి కొమ్ము, ఎద్దు, ఇవన్నీ కూడా సింధు నాగరికత ప్రజలకి తెలిసినటువంటి జంతువులు. అంటే ఆ కాలంలో ముద్రలపై ఆడేయడ మనకి బొమ్మలపై దొరికినటువంటి జంతు బొమ్మలు అనమాట. సో దీన్ని ఒక గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక చిన్న కోడ్ పెట్టుకున్నాను. ఎప్పుడైనా మనకి కోడ్ రూపంలో చదువుకుంటే అది ఎక్కువ కాలం గుర్తుంటుంది అనేది మనకి ఈజీగా ఎలిమినేషన్ చేయొచ్చు. కాబట్టి దీనికి ఒక నేను చిన్న, నా పేరు గోపి కాబట్టి ఎం గోపి కే. ఈ వై ఎందుకు వాడుకున్నంటే మనకి అనుకూలంగా దాన్ని తీసుకోవాలి. గోపి అంటే ఐ వస్తుంది కదా, వై ఎందుకు వాడినామంటే మనకి అనుకూలంగా కోడ్ని డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో గోపి కే అనే ఒక కోడ్ని నేను ఉపయోగించడం జరిగింది. సో ఎం అంటే మేక, జి అంటే గేదెగా గుర్తుపెట్టుకోవడం జరిగింది. ఓ అంటే ఒంటి కొమ్ము ఎద్దు, పి అంటే పులి, వై అంటే ఏనుగు, కే అంటే ఖడ్గమృగం. ఇట్లా ఎం గోపి కే అనే ఒక కోడ్ని నేను గుర్తుపెట్టుకోవడం జరిగింది. ఎం గోపి కే అనే కోడ్ని నేను గుర్తుపెట్టుకోవడం జరిగింది. మేక, గేదె, పులి. సో ఈజీగా మనం రేపు ఒక ఏదైనా తెలియని జంతువు వస్తే దాన్ని ఊరికనే రిమూవ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి ఇంకా మెయిన్గా సింధు నాగరికతలో మనం కన్ఫ్యూజ్ అయ్యే ఏరియా ఏంటంటే ఈ యొక్క ఆ ప్రాంతాల్లో దొరికినటువంటి వస్తువులు, వీటి దగ్గర మనం ఎక్కువగా కన్ఫ్యూజన్ అనేది కావడం జరుగుతుంది. ఇది మీరు టేబుల్ చూసుకున్నా కూడా టేబుల్లో కూడా మనకి పర్టికల్లో దొరుకుతుంది అనమాట. బట్ కొన్ని ఇంపార్టెంట్ ప్రాంతాలని జస్ట్ మనకి ఇక్కడ ఎట్లా క్వశ్చన్స్ పడతాయంటే ఒక సైడ్ ప్రాంతం ఇవ్వచ్చు, లెఫ్ట్ సైడ్ ప్రాంతం ఇవ్వచ్చు, రైట్ సైడ్ నది ఇవ్వచ్చు, లేకపోతే అది ఏ రాష్ట్రంలో ఉందని రాష్ట్రం కూడా మ్యాచ్ చేయమని ఇవ్వచ్చు. ఒకవేళ స్టేట్మెంట్ బేస్డ్ ఇస్తే హరప్ప నాగరికతలో దొరికినటువంటి ముద్రికలు ఇచ్చినా ఇవ్వచ్చు అనమాట. సో వాటి గురించి నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. నాగరికత కాలంలో మొదటగా బయలుపడినటువంటి ప్రాంతం హరప్ప. ఈ యొక్క హరప్ప ప్రాంతాన్ని 1921 సంవత్సరంలో దయారాం సాహాని అనేటటువంటి ఒక పురాతత్వ శాస్త్రవేత్త దీన్ని కనుక్కోవడం జరిగిందనమాట. సో ఈ హరప్ప అనేది ముఖ్యంగా రావి నది ఎడమ ఒడ్డున ఉంది. గుర్తుపెట్టుకోండి, రావి నది ఎడమ ఒడ్డున వెలిసినటువంటి ప్రాంతమే హరప్ప అనమాట. సో ఈ హరప్ప అనేది పంజాబ్లో ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పంజాబ్ కాదు, పాకిస్తాన్లో ఒక పంజాబ్ ఉంటుంది. సో ఆ పంజాబ్ రాష్ట్రంలో ఈ హరప్ప అనేది బయలుపడడం జరిగింది. మనకు ముఖ్యంగా హరప్పాలో మనం బయలుపడ్డ ఆనవాళ్ళలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు, హరప్పాని మనం ధాన్యాగారాల నగరం అంటాం. ఎందుకు ధాన్యాగారాల నగరం అంటాం అంటే ఇక్కడ అతిపెద్ద ధాన్యాగారం అనేది బయలుపడింది కాబట్టి హరప్పాని మనం ధాన్యాగారాల నగరం అని కూడా అంటాం. సో ఇక్కడ చెక్క శవపేటిక ఆనవాళ్ళు కూడా హరప్పాలో బయలుపడడం జరిగింది. అంతే, అమ్మతల్లి అంత అవసరం లేదు. నెక్స్ట్ రెండో ప్రాంతం మనకి ముఖ్యంగా మహంజదారో. ఈ మహంజదారాన్ని మనం మృతుల దిబ్బ అని కూడా అంటాం, గుర్తుపెట్టుకోండి. సో ఈ మహంజదారో ప్రాంతాన్ని 1922 సంవత్సరంలో ఆర్డి బెనర్జీ అనేటువంటి పురాతత్వ శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది. సో ఈ మహంజదారో అనేది సింధు నది యొక్క కుడి ఒడ్డున గలదు. అదేమో రావి నది ఎడమ ఒడ్డున హరప్ప ఉంటే సింధు నది కుడి ఒడ్డున మహంజదారో ఉందనేది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ప్రాంతం, నది, రాష్ట్రం. చూడండి, ప్రాంతం, రాష్ట్రం, నది, ఈ మూడు అనేది ఇంపార్టెంట్గా ఉంటుంది. మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో మనకి ముఖ్యంగా ఈ మహంజదారోలో బయలుపడినటువంటి అంశాలు కొంచెం ఇంపార్టెంట్గా ఉంటాయి. వాటిని ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆడ హరప్పాలో మనకి మహాధాన్యాగారం అంటే అతిపెద్ద ధాన్యాగారం బయటపడితే మనకి మహంజదారోలో మహాస్నానం వాటిక బయలుపడుతుంది. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మహంజదారో అంటే మనం మృతుల దిబ్బ అన్నాం. సో ఎవరైనా మృతి చెందినప్పుడు మనం వెళ్ళినాం అనుకో, అక్కడ ఏం చేస్తాం? స్నానం చేస్తాం. కాబట్టి మహాస్నానం వాటిక మహంజదారోలో బయలుపడింది అనేది గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ మనకి మొహంజదారోలో మనకి పశుపతి ముద్ర అనేది లభించడం జరిగింది. పశుపతి ముద్ర ఇందాక మనం జాతుల గురించి డిస్కస్ చేసినప్పుడు పశుపతి ముద్ర గురించి డిస్కస్ చేసినాక, సో ఈ పశుపతి ముద్ర అనేది మొహంజదారోలో బయలుపడడం జరిగింది. నెక్స్ట్ మనకి మొహంజదారోలోని నాట్యగత్య విగ్రహము, గడ్డపు మనిషి బొమ్మ కూడా బయలుపడడం జరిగింది. సో మొహంజదారోలో మనకు మొత్తం ఇంపార్టెంట్ 4 వస్తువులు బయలుపడడం జరుగుతుంది. ఒకటి మహాస్నాన వాటిక, ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలని చెప్పిన. సో ఎవరైనా మృతి చెందినప్పుడు ముత్తర దిబ్బ అంటున్న మొహంజదారోని, ఎవరైనా మృతి చెందినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు స్నానం చేస్తాం కాబట్టి మహాస్నాన వాటిక అక్కడ బయటపడుతుందని ఈజీగా గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ పశుపతి ముద్ర నువ్వు నాట్యగత్య యొక్క కాంస్య విగ్రహం, మనకి కన్ఫ్యూజ్ చేయడానికి నాట్యగత్య రాగి విగ్రహము లేదా నాట్యగత్య వెండి విగ్రహము ఇట్లా అనడం జరుగుతుంది. బట్ నాట్యగత్య యొక్క కాంస్య విగ్రహం అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి గడ్డం మనిషి బొమ్మ కూడా మొహంజదారోలో బయలుపడడం జరిగింది. ఈ 4 ఇంపార్టెంట్ ఇక్కడ. సో మనకి ఇంకా ఫ్రీక్వెంట్గా అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ లభించినటువంటి కొంచెం డెప్త్కి వెళ్తే పశుపతి ముద్ర మీద మనకి కొన్ని జంతువులు లభిస్తాయి. సో ఈ పశుపతి ముద్ర మీద ఉన్నటువంటి జంతువులలో ఉన్న జంతువు ఏది, లేని జంతువు ఏది అని కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో గేదె, ఖడ్గ మృగము, ఏనుగు, పులి, ఈ 4 జంతువులు. కింది వాటిలో పశుపతి ముద్ర మీద లేని జంతువు ఏదని కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో ఇంకొకటి ఈ గడ్డపు మనిషి విగ్రహం అని ఉంది కదా, ఇది సియటైట్ రాయితో చేయబడినటువంటి విగ్రహం అనేది గుర్తుపెట్టుకోవాలి. సింధు నగర కాలంలో ఉన్నటువంటి బొమ్మలు, చిత్రాలు అన్ని కూడా మనకి ముఖ్యంగా ఈ సియటైట్ అనే ఒక రాయి ద్వారా మనకి చేయబడినటువంటి ముద్రికలుగా గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న, సింధు నాగరికత కాలంలో దొరికినటువంటి ముద్రికలు ఏ రాయిని ఉపయోగించి చేయడం జరిగింది అనేది. సో కాబట్టి సియటైట్ అనేది ఒక రాయిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలన్నమాట. నెక్స్ట్ ముఖ్యంగా మిగతా ఆయన కూడా ఇంకా అంత డెప్త్గా అవసరం లేదు. జస్ట్ మనకి ఇవి 2 ప్రాంతాల గురించి కొంచెం డెప్త్గా మనం చదవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇవి నెక్స్ట్ ప్రాంతం మనకి లోతాల్లో మనకి ముఖ్యంగా బియ్యపు పొట్టు గురించి ప్రాంతం బయటపడింది. బట్ మనకి ఇక్కడ లోతాల్ అంటే ఇది ఓడరేవు అనేది గుర్తుపెట్టుకోండి. లోతు ఉంటుంది, నీళ్ళు ఉంటాయి కాబట్టి ఓడరేవు అట్లా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ మనకి చాన్హుదారో మీద మనకి ఒక ఎక్కువ ఫ్రీక్వెంట్గా రిపీట్ అయ్యే ప్రాంతం ఏంటంటే, ఇది సింధు నగరి ఎడమ ఒడ్డు ఉంటుంది. మనకి కుడి ఒడ్డునేమో గుర్తుపెట్టుకోండి, కుడి ఒడ్డునేమో మొహంజదారో ఉంటుంది. ఇక్కడ ఎడమ ఒడ్డు, సింధు నది ఎడమ ఒడ్డునేమో చాన్హుదారో ఉంటుంది. సో ఈ చాన్హుదారో స్పెషాలిటీ ఏంటంటే, కోటలు లేని ఏకైక నగరం అనేది గుర్తుపెట్టుకోవాలి. కోటలు లేని ఏకైక నగరం చాన్హుదారో అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ముఖ్యంగా రంగపూర్ అనే ఒక విలేజ్, ఇది గుజరాత్లో ఉంటుంది. ప్రాంతము మ్యాచ్ ద ఫాలోయింగ్, అటు స్టేట్ ఇవ్వచ్చు, లేకపోతే ప్రాంతము అది ఒక నది, లేకపోతే ప్రాంతము అక్కడ ఏం బయలుపడింది. ఈ 3 బేస్లో మనం వీటిని చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట. ఈ రంగపూర్కి ఇక్కడ మనకి వరిపోటు అనేది బయలుపడడం జరిగింది, ఇది గుజరాత్లో ఉంటుంది. నెక్స్ట్ బనవాలి అనేది హర్యానాలో ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దొలవీర అనేది గుజరాత్లో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ మనకి దొలవీర ప్రాంతం అనేది, ఎందుకంటే దీన్ని కదా మనకి యునెస్కో అనేది వరల్డ్ హెరిటేజ్ సైట్గా మనకి దొలవీరను గుర్తించడం జరిగింది. యునెస్కో 40వ వరల్డ్ హెరిటేజ్ సైట్గా, దీన్ని 40th యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా మనకి దొలవీర ప్రాంతం అనేది గుర్తింపబడింది. కాబట్టి ఈ దొలవీర అనేది గుజరాత్లో ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రాఖీ గర్వి, లేటెస్ట్గా కనుగొనబడినటువంటి సింధు ప్రాంతం రాఖీ గర్వి, దీన్ని 2014లో కనుగొనడం జరిగింది. అమరేంద్ర నాథ్ అనేటువంటి వ్యక్తి దీన్ని కనుగొనడం జరిగింది. ఇది మనకి సింధు నాగరికతలో ఉన్నటువంటి ప్రాంతాలు. ఇది మీరు పట్టిక ఉంటుంది, మనకి పట్టిక చూసుకున్నా నో ప్రాబ్లం, ఎక్స్ప్లెనేషన్ అవసరం లేకుండా. సో మెయిన్గా ఇంకా సింధు నాగరికత గురించి మనం డిస్కస్ చేయవలసినటువంటి ప్రాంతాలు. సింధు నాగరికత ప్రజలు ప్రపంచంలో తొలిసారి పత్తిని పండించారు. స్టేట్మెంట్ బేస్లో మన క్వశ్చన్స్ పడితే ఇలాంటి అంశాలు మనకి అడగడం జరుగుతుంది అనమాట. ఈ పత్తిని సో సింధు ప్రజలకి తెలియని జంతువు ఏంటి? ఇందాక మనం MGOPYK ఇట్లా 6 జంతువులు సింధు ప్రజలకు తెలుసు అనుకున్నాం కదా. సో తెలియని జంతువులు ఏంటి అని క్వశ్చన్స్ అడుగుతారు. ఇందులో తెలియని బట్ గుర్తుపెట్టుకొని ఫ్రీక్వెంట్గా ఈ ఆప్షన్ ఉంటాయి. గుర్రం అనేది తెలియదు సింధు ప్రజలకి, సింహం తెలియదు, జిరాఫీ తెలియదు. ఈ 3 ఆప్షన్స్ మనకి గత ఎగ్జామ్స్లో బాగా అడుగుతున్నటువంటి ఈ 3 జంతువులు కూడా సింధు ప్రజలకి తెలియదు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, సింధు ప్రజలకు తెలియని లోహం ఏంటంటాడు? ఇనుము, ఐరన్ కూడా సింధు ప్రజలకు తెలియదు. ముఖ్యంగా ఇంకా సింధు నాగరికత కాలంలో మనకి చెప్పిన కదా ఫస్ట్లో క్యూనిఫామ్ శాస్త్రము, మెసొపొటేమియా నాగరికతతో వాణిజ్య సంబంధాల గురించి తెలియజేసేటువంటి శాస్త్రమే క్యూనిఫామ్ శాస్త్రం అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సింధు కాలంలో గాజుల పరిశ్రమ అనేది కాళీబంగన్ ప్రాంతంలో విలసిల్లింది. పూసల పరిశ్రమ అనేది లోతాల్ ప్రాంతంలో విలసిల్లింది అనేది గుర్తుపెట్టుకోవాలి. అంత బాగానే ఉంది. ఇంకా మరి సింధు నాగరికత ఎట్లా అంతరించిపోయిందంటే, కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తలు జస్ట్ గెస్ చేశారు. వీటి మీద క్వశ్చన్స్ పడవు, బట్ రేర్ కేసెస్లో గుర్తుపెట్టుకోవాలి. సింధు నాగరికత అంటే నెక్స్ట్ వచ్చే ఆర్యుల దాడి వల్ల సింధు నాగరికత అనేది అంతమైందని మార్టిన్ వీలర్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది. లేదు బయట నుంచి వ్యక్తులు దాడులు చేయడం వల్ల, బాహ్య దాడుల వల్ల పోయిందని గార్డెన్ చైల్డ్ అనే వ్యక్తి అభిప్రాయపడ్డాడు. నెక్స్ట్ లేదు పెద్ద వరదలు రావడం వల్ల సింధు నాగరికత అంతమైపోయిందని ఎస్ఆర్ రావు అనే ఆయనే అన్నాడు. ఎందుకు ఎస్ఆర్ రావు వరదల గురించి డిస్కస్ చేసినట్టు ఈయన లోతాల్ అనే పట్టణాన్ని ఎస్ఆర్ రావే అనుకుంటాడు. ఈ లోతాలే ఓడరే ఉంటుంది, నీళ్ళు ఉంటాయి కాబట్టి ఆ నీళ్ళ వల్లనే పోయిందని ఈయన గెస్ చేశారు వరదల వల్ల. సో ఇది సింధు నాగరికత అనేది మనం చదవాల్సినటువంటి విధానం అనమాట. సో ఈ వేలో ఏదైనా ఒక టాపిక్ చదువుతున్నప్పుడు
ఆ టాపిక్లో నుండి గతంలో వచ్చినటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంది, ఆ ప్రశ్నల సరళిని ఫస్ట్ చదవండి. ఆ ప్రశ్నల సరళి అంటే ఇప్పుడు టాపిక్ స్టార్ట్ చేసే ముందు దాని వెనక ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అవి మీకు ఆన్సర్స్ రాకపోయినా కూడా ఒకసారి చూడండి. అట్లా చూడటం వల్ల ఏంటంటే మీరు చదవబోయే టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయో మీకు ఒక అవగాహన ఉంటుంది అనమాట. సో ఆ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది మీకు ఐడియా వచ్చినప్పుడు ఈజీగా మీరు ఎగ్జామినర్ నాడిని అనేది పట్టుకోవడం జరుగుతుంది. ఎప్పుడైనా ఈ పోటీ పరీక్షల్లో ఏది పడితే అది చదవటం కంటే ఏమి చదవాలి, ఏమి వదిలిపెట్టాలి అనేది తెలిసిన వాడే విజయం సాధించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు వీలైనంత ఎక్కువగా ప్రీవియస్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. తొందరపడి ఇప్పుడే ఏ టెస్ట్ సిరీస్లు రాయకండి, ఇప్పుడు అవసరం లేదు. ఎగ్జామ్స్ టైంలో మీకు అంతా వచ్చినప్పుడు టెస్ట్ సిరీస్లు ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్స్ మరియు సబ్జెక్ట్ రివిజన్ చేసడానికి ప్రయత్నం చేయండి. సో మనం ఇలానే రోజు ఒక పీడిఎఫ్స్, నేను రోజు ఒక టాపిక్ మీకు రోజు వీలైనప్పుడల్లా టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఆ వేరే సబ్జెక్ట్స్ కూడా మీకు ఇంకా ఏ టాపిక్లో ఏమన్నా ఇంకా వేరే సబ్జెక్ట్స్ ఇట్లా ఈ టాపిక్ అయితే బాగుంటుంది, ఈ సబ్జెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి, హిస్టరీ మేము చదువుకుంటాం, అట్లా ఏమన్నా అనిపించినా కూడా మీకు ఏ టాపిక్ ఏ సబ్జెక్ట్ కష్టం ఉంటుందో దాని గురించి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పనిసరిగా నేను ఆ వీడియోస్ కూడా చేస్తానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్.